నరేంద్ర మోడీ ప్రభుత్వం పేపర్ లీకేజీల ప్రభుత్వంగా మారిందని అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ అన్నారు. ఢిల్లీలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి పార్లమెంటు ముట్టడికి వెళ్తున్న పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగం చేయడానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఛాత్రోంకా గుంజ్ విద్యార్థి గర్జన కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేపర్ లీకేజీల ప్రభుత్వంగా మారిందని అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ అన్నారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి పార్లమెంటు ముట్టడికి వెళ్తున్న పార్లమెంటులో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం చేయడానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాత్రోంకా గుంజ్ విద్యార్థి గర్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురిశెట్టి నివేదిత లక్షాది, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రతి సంవత్సరం లీకేజ్ అవుతుందని, విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాల మూలంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పరీక్ష పత్రాలను 30 లక్షలకు అమ్ముకోవడంతో కష్టపడి చదివే మెరిట్ కల విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. యూత్ కాంగ్రెస్కు మద్దతుగా విద్యార్థి లోకం కదలి రావాలని అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కుమరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, జావీస్ బేగ్, బొడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు.